దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ డిఎల్ఎన్ శాస్త్రి అనేవాడు వ్యక్తి కాదు, వ్యవస్థ అని చెప్పి చాలాసార్లు చెప్పినాను. అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే విచారణ చేయాలి, విచారించాలి, ఈ కేసు మీద రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నటువంటి బాధ్యత ఉన్న పోలీసు ఒకటే చెప్తా ఉన్నా. దయచేసి మీరు మీ యొక్క విధి ధర్మాన్ని మీరు చేయండి, వృత్తి ధర్మాన్ని మీరు చేయండి. ఈరోజు కానిస్టేబుల్ మాకు ముఖ్యము, మా డిపార్ట్మెంట్ మాకు ముఖ్యము, మేము ఏమి చేసినా మమ్మల్ని అడగకూడదు అనే ఒక సిద్ధాంతానికి మీరు ఉండొచ్చు. అది తప్పేం కాదు. ఎందుకంటే మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు కానీ, మీ యొక్క విధి విధానాలు కానీ మార్చేవాడిని కానీ చెప్పిన మీకు అర్థం చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేని వ్యక్తిని. ఇప్పుడు కానిస్టేబుల్ తప్పు చేసినాడు, గంగ ధనరాజ్ అనే కానిస్టేబుల్ని కులంతో కానీ, వ్యక్తిగతంగా కానీ, వ్యక్తిగా కానీ, ఒక మనిషిగా కానీ నేను విమర్శించలేదు, దూషించలేదు, ఏమి చేయలేదు. తప్పుడు కేసు అది. ముఖ్యంగా గౌరవ హైకోర్టు చెప్పింది ఈ కేసు తప్పుడు కేసు, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు, శ్రీ చైతన్య వాళ్ళ కోసం పెట్టిన కేసు అని చెప్పినారు. ప్లస్ ఇంకోటి ఏమి, అతను కన్వర్టర్ క్రిస్టియన్ అని చెప్పి మీరే రికార్డు ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఏదో కేసు పెడతాము, పెన్ను పేపర్ చేతులు ఉంది, ఇబ్బంది పడతావు, మా చేతులు పెన్ను పేపర్ రాసి జీవితాలు నాశనం అవుతాయి అన్న భావనలు మీరు ఉన్నారు. చాలా సంతోషం. పెన్ను పేపరు రాసే విధానము మీకే కాదు, పోలీసులు, మీరు కేవలం పోలీసులము అధికారం ఉందని చెప్పే పోలీస్ అని చెప్పి మాట్లాడుతారు కొందరు. సరే, కొందరు మేధావులు, చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు. వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి నమస్కారం చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి నాకు సహాయం చేశారు, ఒక ఆఫీసర్ గురించి త్వరలో ఒక అద్భుతమైన వీడియో దూరంగా చెప్తాను. కొందరు ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలే. పెడతామంటారు, బాగుంది. మీకు ఒక్కరికే కాదు పెన్ను పేపరు రాసే విధానాలు తెలిసింది, మాకు కూడా తెలుసు. మీకొక్కరికే కాదు విషయసేకరణ చేయడము, గ్యాదర్ చేయడం అని నాకు కూడా తెలుసు. నేను చాలాసార్లు చెప్పినాను, నాకు ఒక ట్రైనింగ్ ఒకటి లేదు, అంతా పోలీసే మనం, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను కూడా మీ గురించి విచారణ చేస్తాను. మీ యొక్క ఆధార్ కార్డు దొరికితే చాలు, మీ చరిత్ర మొత్తం మీకు కూర్చోబెడతా బజార్లో. మీ కింద పనిచేసిన వాళ్ళు ఇస్తున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మీరు అధికార మదంతో, ఫిరేషతో, విర్రవిగితనంతో, నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తూ ఏ స్టాఫ్నైతే చులకన చేసి మాట్లాడినారో, మీ కింద పనిచేసిన స్టాఫ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉన్నారు. అది మీకు తెలుసో లేదా? అర్థమవుతుందా? సో కానిస్టేబుల్ ముఖ్యం అనుకుంటారా? మీ జీవితాలు, మీ భవిష్యత్తులు, మీ కుటుంబ గౌరవాలు ముఖ్యం అనుకుంటారా? మీరే నిర్ణయించుకోండి. నేను బహిరంగంగా చెప్తున్నా. మీరేమంటున్నారు, పెన్ను పేపర్ పెడతాం, కేసు పెడతాం, ఇంకో కేసు పెడితే ఏం చేస్తామంటున్నారు. నేను చెప్పేది అదే, నేను కూడా చెప్పేది ఏమంటే, మీకు ఎందుకు అంటున్నా, నేను మొదలు పెడతాను అంటున్నా. నేను మొదలు పెడతా. రాష్ట్రంలో పెను సంచలనం కావాల్సిన విషయాలు బయటకు వస్తాయి. ఎవరెవరు ఎంతెంత అని చెప్పి బయటికి పీకినాను అనుకోండి, సఫర్ అవుతాడు. నేను బహిరంగంగా ఏం చెప్తానంటే, ఈ తప్పుడు కేసు, ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టండి, మేము 6 మంది పోలీసులు చూసుకుంటాం. మీరు ఇంత ఇదిగి చెప్తున్నారు. ఒక హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారంగా, ఈ సాక్ష్యాల ప్రకారంగా కన్వర్టర్ క్రిస్టియను గొడవ జరగలేదు, అతను మా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అర్హత లేదని చెప్తే, ఆ కంప్లైంట్ను, హైకోర్టు జడ్జిమెంట్ను లీగల్ ఒపీనియన్ పంపిస్తారా? ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్కైనా కామన్ సెన్స్ ఉండనక్కర్లా? నేను హైకోర్టు తీర్పు మీద, ఆ బాధితుల ఆధారాల మీద రిపోర్ట్ ఇస్తునేటప్పుడు ఏ బాధ్యత? ఒక హైకోర్టు జడ్జిమెంట్ మీద ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు లీగల్ ఒపీనియన్ ఇచ్చేటువంటి అర్హత అనేది చట్టంలో ఎక్కడుంది? ఈ పోలీసు మేధావులు పంపడము, ఆ మేధావి రిపోర్ట్ ఇవ్వడం, ఇది తీసుకుపోయి రేపు కూర్చోవలసిన చోట కూర్చుంటే ఎవరు సమాధానం చెప్పాలా? ఒక కానిస్టేబుల్ కోసం అని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే మీ అందరి పరిస్థితి ఏంటి? మీకే కాదు పెన్ను పేపర్ చేతులు ఉంది, నాకు పెన్ను పేపర్ చేతులు ఉంది. నేను బహిరంగంగా చెప్తున్నా. ఇప్పుడైతే ఎవరైతే బాధ్యత తీసుకోవాల్సిన అధికారులకు బాధ్యత ఉందో, బాధ్యత తీసుకోండి. ఆ రిపోర్ట్ కంప్లైంట్ పంపించినాను, మీ టేబుల్ మీద ఉన్నాయి. నిజమా కాదా నిర్ధారించుకొని చర్య తీసుకోండి. లేదు అంటే
ఇదే పెన్ను పేపర్ మొదలు పెడతాను. ఒక్క ఆధార్ కార్డు చాలు, ఒక్క ఆధార్ కార్డు చాలు. అర్థం చేసుకోండి, మారదండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.